ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పూల తోట గల మహిళ ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమె రోజు పొద్దున్నే పూలు కోసి దండలు కట్టి మార్కెట్లో అమ్ముతూ ఉండేది. ఆమెకు పెద్దగా డబ్బు లేకపోయినా తనకున్న దానిలో ఆనందాన్ని పంచుకోవాలని అనుకునేది. ఒక రోజు మార్కెట్ కు వస్తూ ఉండగా లక్ష్మికి పక్కనే కూర్చున్న ఒక ముసలవ్వ కనిపిస్తుంది. ఆ అవ్వ ముఖంలో ఏదో తెలియని బాధ. ఆమె వెంటనే అవ్వ దగ్గరికి వెళ్లి, అవ్వ, ఎందుకింత దిగులుగా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు దీనంగా ఆ అవ్వ ఇలా చెప్తుంది, నాకు కొడుకు లేడు, కోడలు లేదు, ఈ వయసులో నన్ను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, ఇలా ఒంటరిగా ఉన్నాను అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది విని లక్ష్మికి జాలి కలుగుతుంది. తన దగ్గర ఉన్న మల్లెపూల దండ ఒకటి తీసి ఆ అవ్వకు ఇస్తూ ఇలా అంటుంది, అవ్వ, ఈ పూలదండ తీసుకోండి, వీటి సువాసన మీ మనసుకు కొంచెం ప్రశాంతతనిస్తుంది అని ఆప్యాయంగా మాట్లాడుతుంది. అవ్వ కూడా అలాగే ఆ దండను చూసి ఆశ్చర్యపోయి చాలా కాలం తర్వాత తన కోసం ఎవరైనా ఇంత ప్రేమగా ఇచ్చిన బహుమతి అది అని చాలా ఆనందంగా ఎంతో కృతజ్ఞతతో ఉంటుంది. అలా ఆ రోజు ఆమె కళ్ళల్లో ఆనందం చూసి ఆ రోజు నుండి లక్ష్మి ఆ మార్కెట్ కు వెళ్ళినప్పుడల్లా ఆ అవ్వకు ఒక పువ్వు లేదా చిన్న దండ ఇచ్చేది. అలా మెల్లిమెల్లిగా ఆ అవ్వ ముఖంలో ఆనందం కనిపించేది. ఇక అవ్వ కూడా లక్ష్మిని చూసినప్పుడల్లా ఆమెను ఆశీర్వదించేది. అలా ఒకరోజు లక్ష్మి పూలు అమ్ముతూ ఉండగా ఒక ధనవంతుడు ఆమె దగ్గరికి వచ్చి, నీ పూలు చాలా తాజాగా ఉన్నాయి, నువ్వు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు, నీ ఈ సంతోషానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి నవ్వుతూ, నేను ఇతరులకు ఆనందాన్ని పంచుతాను సార్, వారికి నేను ఆనందాన్ని పంచినప్పుడు నాకు తెలియకుండానే నా మనసు కూడా ఆనందంతో నిండిపోతుంది అని ఆయనతో చెప్తుంది. ఆ ధనవంతుడు లక్ష్మి మాటలకు ముగ్ధుడైపోతాడు. అతనికి ఎంత డబ్బు ఉన్నా లక్ష్మిలో ఉన్న సంతోషం అతనికి లేదు. ఇక లక్ష్మి మంచితనం చూసి అతను లక్ష్మికి పెద్ద ఫంక్షన్ కు కావాల్సిన పూలను ఆమెకు ఆర్డర్ ఇస్తాడు. ఇంకా ఆమె తోటకు కావాల్సినంత సాయం చేస్తానని చెప్తాడు. అవ్వ ఇచ్చిన ఆశీర్వాదం, ధనవంతుడి సాయంతో లక్ష్మి జీవితం మరింత బాగుంటుంది. కానీ ఆమె ఎప్పుడు ఇతరులకు ఆనందాన్ని పంచడం మాత్రం మానదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఆనందాన్ని పంచడమే నిజమైన ఆనందమని. మీరు ఇతరులకు ఆనందాన్ని ఇచ్చినప్పుడు మీకు మరింత ఆనందం తిరిగి లభిస్తుంది. మీరు పంచగలిగే ఆనందం గురించి బాగా ఆలోచించాలి అనేది ఈ కథ మనకు చెప్తుంది. మరొక కథ. ఒక పల్లెటూరులో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి జీవితం అంటే ఏదో తెలియని భయం. పల్లెటూరులో పుట్టి పెరిగిన అతనికి పట్నం అంటే చాలా భయం ఉండేది. అక్కడ ఉద్యోగం చేయడం, కొత్త మనుషులతో కలవడం అంటే అతనికి వణుకు పుట్టేది. అతను తన మనసులో ఇలా అనుకుంటాడు, నేను పనికిరాను, నా వల్ల కాదు, నేను ఎందుకు పనికిరాను అనే ఆలోచనలు అతని మనసులో తిరిగేవి. ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల రవి ఇంటికే పరిమితం అవుతాడు. ఎంత చదువుకున్నా, ఎంత తెలివైన వాడైనా తన గురించి తాను తక్కువ అంచనా వేసుకోవడంతో ఎక్కడికి వెళ్ళలేకపోయేవాడు. అతని ప్రపంచం, అతని గది, అతని ఊరు అతని భయాలకే పరిమితమవుతాయి. ఒకరోజు రవి పాత పుస్తకాలు సర్దుతూ ఉండగా ఒక చిన్న పుస్తకం దొరుకుతుంది. అది అతని గురువుగారు ఇచ్చిన ఒక బహుమతి. ఆ పుస్తకంలో అతను ఒక వాక్యం చూస్తాడు. అదేంటంటే, మీ ఆలోచనలను మార్చుకున్నప్పుడు మీ ప్రపంచాన్ని కూడా మార్చగలరు అనే వాక్యం ఉంటుంది. ఆ వాక్యం రవి మనసులో నాటుకుపోతుంది. అది చదివిన తర్వాత తన మనసులో ఇలా అనుకుంటాడు, అవును, నా ఆలోచనలే నన్ను బంధించాయి అని తను గ్రహిస్తాడు. ఆ క్షణం నుంచి తన ఆలోచనలను మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. మొదట చాలా కష్టమవుతుంది, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తాను, నేను నేర్చుకుంటాను అని తనలో తాను చెప్పుకోవడం మొదలు పెడతాడు. అలా నెమ్మదిగా చిన్న చిన్న పనులతో తనపై తాను నమ్మకాన్ని పెంచుకుంటాడు. ముందుగా బయటి ప్రపంచంలో కలవడానికి ప్రయత్నిస్తాడు. స్నేహితులతో మాట్లాడతాడు. ఊర్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటాడు. తన భయాలను పక్కన పెట్టి పట్నంలో ఉద్యోగాల గురించి ఆరా తీస్తాడు. అలా కొన్ని రోజులకు రవికి ఒక చిన్న కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగం వస్తుంది. సిటీకి వెళ్లడం అంటే భయపడిన రవి తన ఆలోచనలను మార్చుకుని ధైర్యంగా అడుగు పెడతాడు. మొదట్లో కాస్త కష్టమైనా భయపడకుండా కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడు. రవి కష్టాన్ని, పట్టుదలను చూసి కంపెనీ యాజమాన్యం అతనికి మంచి అవకాశం ఇస్తుంది. అలా నెమ్మదిగా రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారతాడు. ఇక అతడు ఎప్పుడు ఊహించని ప్రపంచం అతని ముందు తెచ్చుకుంటుంది. కొత్త స్నేహితులు, మంచి ఆదాయం, గౌరవం అన్ని అతని సొంతమవుతాయి. రవి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒకప్పుడు తనను బంధించిన ఆలోచనలను గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాడు. అతని జీవితంలో నిజమైన మార్పు తీసుకొచ్చింది అతని ఆలోచనలను మార్చుకోవడమే. తన ప్రపంచాన్ని మార్చడానికి ముందు తన ఆలోచనలను మార్చుకోవాలని అతను తెలుసుకుంటాడు. ఆలోచన మారితే మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా మారుతుంది. మన జీవితం మారాలంటే భయాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాలి. మన ఆలోచనలు ఎప్పుడైతే మారుతాయో మన జీవితం, మన ప్రపంచం కూడా అలాగే మారుతుంది అనేది ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇలాంటి మరికొన్ని కథలు, అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.